హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? వెల్కమ్ టు విజయ వీడియోస్. ధనుర్మాసంలో తొందరగా పూజ ఎలా చేసుకోవాలి, ప్రసాదం చేసుకుంటూ టైం లేట్ కాకుండా ఈజీగా ఎలా చేయాలి, ఈరోజు టిప్స్ చెప్తున్నాను. ముందుకు ఇలా ఇల్లు వాకిలి ఊడ్చేసి తడిబట్ట పెట్టుకోవాలి. తడిబట్ట పెట్టుకున్నాక స్నానం చేయాలి. తర్వాత ప్రసాదం చేసుకోవాలి. ప్రసాదం ఎలా చేయాలో ఆల్రెడీ వీడియో చేసి పెట్టినండి. నేనైతే ప్రసాదం డీటెయిల్స్ ఇప్పుడు చెప్పట్లేదు. మీరు 4 గంటలకు లేదా 5 గంటలకు లేయాలనుకున్నారనుకో, దానికి ఒక 5 నిమిషాల ముందే లేయాలి. అంటే సుమారుగా మీరు 4 గంటలకు లేయాలనుకున్నారనుకో 3:55కే లేయండి. అలారం పెట్టుకొని మరిను. ఆ 5 నిమిషాల్లో మీ బ్రెయిన్ యాక్టివేషన్ అయ్యి నిద్ర లేయటానికి బాడీ సహకరిస్తుంది. ఆ 5 మినిట్స్లో మీరు అటు ఇటు ఉండగానే మీరు అనుకున్న టయానికి 4 గంటలకు లేయవచ్చు. అప్పుడు కరెక్ట్ టైం సరిపోతుంది. ముందు ఇల్లు వాకిళ్ళు ఊడ్చేసుకొని వేడి నీళ్ళతో స్నానం చేయాలనుకుంటే మీరు హీటర్ పెట్టేసుకోండి. మీరు ఇల్లంతా తడిబట్ట పెట్టే తలకి నీళ్లు కాకపోతే అప్పుడు టైం బాగా సేవ్ అవుతుంది. స్నానం చేసి వచ్చినాక ప్రసాదం ముందు పొయ్యి మీద పెట్టేసుకోండి. తర్వాత ఇలా గుమ్మానికి బయట ముగ్గులు అవన్నీ వేసుకోండి. అప్పుడు టైం బాగా సేవ్ అవుతుంది. నేను గుమ్మానికి ఈ విధంగా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ముగ్గు వేస్తున్నాను. ఈ ధనుర్మాసంలో ఖచ్చితంగా ముగ్గు వేయాలండి. పూజ చేసినా చేయకున్నా ధనుర్మాసంలో వైకుంఠ వాకిళ్ళు వేయాలి. ఈ ధనుర్మాస విశిష్టత గురించి ఆల్రెడీ వీడియో చేసి పెట్టినా అండి. దాని లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తా. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూడండి. ఈ ధనుర్మాసంలో శ్రీ మహావిష్ణు మధుసూదన్ అనే పేరుతోటి పూజిస్తుంటారు. పెళ్లి కాని కన్నె పిల్లలు ఈ మాసంలో పూజ చేస్తే వాళ్ళు కోరుకున్న వ్యక్తితోటి వివాహం జరుగుతుందనే నమ్మకం. ధనుర్మాసంలో ఖచ్చితంగా తిరుప్పావై కూడా చదువుకోవాలండి. గోదాదేవి ఆ శ్రీకృష్ణ పరంధామని స్తుతించి రాసినయే ఈ తిరుప్పావై. 30 రోజులు 30 పాసురాలు చదువుకోవాలి. తిరుప్పావై అంటే తిరు అంటే పవిత్రమైంది, పా అంటే పారాయణం. ఈ మాసంలో ఖచ్చితంగా తిరుప్పావై పారాయణం చేసుకోవాలి. వేస్తూనే మధ్య మధ్యలో మీరు ప్రసాదం కూడా ఎలా ఉందో ఒకసారి చెక్ చేసుకుంటుండాలండి. పొంగిపోతుంటది, మాడిపోకుండా సిమ్లో పెట్టుకొని కలుపుకుంటూ ఉండాలి. అప్పుడప్పుడు ఒకసారి చెక్ చేసుకుంటుండండి. ముగ్గులో పడి మళ్ళీ ప్రసాదం సంగతి మర్చిపోకూడదు. వైకుంఠ వాకిళ్ళు ముగ్గులు వేస్తున్నాను. రోజు వేసే డిజైన్ ముగ్గులు వేయకూడదండి. గీతల ముగ్గులు లేకపోతే ఇలా మెలికల ముగ్గులు, ప్రత్యేకించి ఈ ధనుర్మాసం ముగ్గులు వేయాలి. ఇలా 4 వైపుల ద్వారాలు తెరిచినట్టు ముగ్గులు వేయాలండి. శ్రీ మహావిష్ణు దర్శనార్థం వైకుంఠంలో ఈ నెల రోజుల పాటు ద్వారాలు తెరిచి ఉంటాయండి. దానికి ప్రతీకగానే మన ఇంటి ముంగట ఇలా వైకుంఠ వాకిళ్ళు ముగ్గులు వేయాలి. ఈ మాసంలోనే ముక్కోట ఏకాదశి వస్తుందండి. ఆ రోజు ఉత్తర ద్వార దర్శనం కూడా చేసుకోవాలి. దాని ప్రతీక కూడా ఇలా వైకుంఠ వాకిళ్ళు ముగ్గు వేసుకోవాలి. ముందు గుమ్మాల దగ్గర ముగ్గేసినాక తర్వాత బయట ఇలా ముగ్గు వేస్తున్నానండి. ఇంకా చాలా చీకటిగానే ఉంది. తెల్లవారుజామున ఇంకా ఎవరూ లేయలేదు. నేను అది కూడా చూపిస్తున్నాను చూడండి. ఈ చలికాలం చాలా మంది నిద్ర లేయటానికి ఇష్టపడరు. నిద్ర కూడా లేదండి. నేను ప్రసాదం ఇంకా ఉడకట్లేదు. ఈలోగే పూజ సామాగ్రి అంతా కూడా శుభ్రం చేసి పెట్టుకున్నా. అలాగే పూలు అవి కూడా పెట్టుకున్నామనుకో ప్రసాదం అయ్యేతలకి ఈ పనులన్నీ పూర్తయితే టైం అయితే చాలా సేవ్ అవుతుందండి. మీరు ఇలా కాకుండా ముందే ముగ్గులు వేసుకుంటూ తర్వాత స్నానం చేసి ప్రసాదాలు చేసినారనుకో టైం అయితే చాలా ఎక్కువగా అయిపోతుంది. మీరు ఎంత తొందరగా లేసినా తొందరగా దీపం అయితే వెలిగించలేరండి. దీపపు కుందుల్లో కూడా తేమ లేకుండా అంతా తుడుచుకోవాలి. పూలు కూడా కోసుకొని పెట్టుకున్నానండి. గార్డెన్ లో పూలు ఫ్రెష్ గా కోసుకున్నా. చూడండి ఎంత బాగా అనిపిస్తున్నాయో. ఈ మాసంలో పువ్వులతో కంటే కూడా తులసి దళాలతోటి శ్రీ మహావిష్ణు పూజిస్తే చాలా మంచిదండి. నేను గులాబీ పూలతో పాటు శంకు పూలు, తులసి దళాలు కూడా కోసుకొచ్చుకున్నాను. ప్రసాదం కూడా రెడీ అయింది, తెచ్చి పెట్టుకున్నాను. తర్వాత దీపంలో నూనె వేసుకొని ఒత్తి ఎక్కించుకుంటున్నాను. 3 ఒత్తులను కలిపి ఒక ఒత్తిగా చేసుకుని ఒత్తిని ఎక్కించుకోవాలి. నేను ఒత్తి ఎక్కేయటానికి కూడా ఈ విధంగా ఎక్కించుకుంటానండి. చాలా ఈజీగా అనిపిస్తుంది. ఇలా అగరబత్తి పెట్టి ఎక్కించుకున్నారనుకో ఈజీగా ఎక్కుతుందండి. మీరు అది తీసి మళ్ళీ ఒత్తి ఎక్కించుకొని మరం బిగించుకోవాలంటే టైం చాలా ఎక్కువ అవుతుంది. మీకు ఎలా ఈజీగా అనిపిస్తే ఆ విధంగా ఎక్కించుకోండి. నాకైతే ఈ పద్ధతి చాలా ఈజీగా అనిపిస్తుంది. మీరు ఏకవత్తు కుందులు కాకుండా నార్మల్ కుందులు కానీ తీసుకున్నారనుకో 3 వత్తులు విడివిడిగా వేసుకొని వెలిగించుకోవాలి. దీపపు కుందులకు కూడా కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. కలశంలో కూడా పసుపు, కుంకుమ, అక్షింతలు, పూలు వేసుకొని దీపం వెలిగించుకోవాలి. ముందు గణపతి నమస్కారం చేసుకుని దీపం వెలిగించుకొని దీపానికి కూడా పూలు, అక్షింతలు వేసుకుని దీపానికి నమస్కారం చేసుకోవాలి. మీకు దీపానికి సంబంధించిన స్తోత్రాలు వస్తే చదువుకోవచ్చు. లేదంటే ఆ దీపాన్నే మహాలక్ష్మిగా భావించి దీపలక్ష్మికి నమస్కారం చేసుకోవాలి. దీపానికి నమస్కారం చేసుకున్నాక ఘంటానాదం చేయాలి. మనం పూజ చేయడానికి వచ్చామని ఆ భగవంతునికి తెలియడం కోసం. తర్వాత పూలు పెట్టుకోవాలి. పూలు కూడా చూపుడు వేలు తగలకుండా పెట్టుకోవాలి. ఒకవేళ దేవునికి పూలు పెట్టేటప్పుడు ఫోటో నుండి
ఈ పువ్వు కింద పడితే అది తీసుకోకుండా వేరే పువ్వు పెట్టుకోండి. నేనైతే ఈ విధంగానే పెట్టుకుంటున్నా. ఎలాగో మన పాదాల దగ్గర కూడా పూలు పెడతాం కాబట్టి కింద పడినది తీసుకోకపోవడమే మంచిది. తులసి దళాలతోటి పువ్వులతోటి ఈ విధంగా అందంగా అలంకరించుకున్నాను. తర్వాత ధూపం చూపియాలి. నన్ను పంచోపచార పూజ చేస్తున్నాను. నిత్య పూజ నేను ఈ విధంగానే చేసుకుంటాను. దీపము, పుష్పము, ధూపము, కర్పూర నీరాజనం ఈ విధంగా 5 పంచోపచారాలతోటి పూజ చేసుకుంటున్నా. నైవేద్యం పెట్టి కింద కూడా ముగ్గు వేయాలండి. ఇది తెలంగాణలో వేస్తుంటారు. ఎందుకు వేస్తారో నాకైతే తెలియదండి. నేను ఆ విధంగానే ముగ్గేసి ముగ్గు మీద ప్రసాదం పెట్టి ఒక తులసి దళాన్ని కూడా ఉంచి స్వామివారికి నైవేద్యం చూపేయాలి. వండిన ప్రసాదాన్ని అంతటిని పెట్టవచ్చు, లేదంటే మీరు కొంచెం గిన్నెలో తీసైనా పెట్టుకోవచ్చు. మొత్తం పెడితేనే మంచిది. ప్రసాదాన్ని ఇంట్లో వాళ్ళందరూ స్వీకరిస్తే మంచిది. నేను తిరుప్పవై కూడా పారాయణం చేసుకుంటాను. నాకు వచ్చిన స్తోత్రాలు, శ్లోకాలు కూడా అన్నీ చదువుకుంటానండి. తర్వాత కర్పూర నీరాజనం సమర్పిస్తాను. నేను తిరుప్పవై మటుకు ఫోన్లోనే చదువుకుంటున్నానండి. నా దగ్గర అయితే ఎటువంటి బుక్ అయితే లేదు. నండూరి హేమమాలిని గారు పద విభజనతోటి చదవడం నేర్పిస్తూ వీడియో చేశారండి. నేను అది చూసుకుంటూనే చదువుకుంటున్నా. చాలా ఈజీగా చదువుకోవచ్చు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి ఆ వీడియోస్ చూస్తూ చదువుకోండి. తర్వాత తులసి మాత దగ్గర దీపం వెలిగించి తులసికి నమస్కారం చేసుకుంటానండి. ఒక్కొక్కసారి ప్రసాదం చేయడం లేట్ అయితే దేవుని దగ్గర ఒట్టి దీపం వెలిగించి తులసికి గడపకు పూజ చేసుకున్నాక దేవుని దగ్గర స్తోత్రాలు, శ్లోకాలు అవన్నీ చదువుకుంటాను. ఎప్పుడైనా ఒక్కసారి అలా చేస్తాను, ఇలా చేస్తానండి. తర్వాత గడపకు కూడా పసుపు కుంకుమ పెట్టి పువ్వులతోటి పుష్పం నుంచి ఆ ద్వారా మహాలక్ష్మికి నమస్కారం చేసుకుంటాను. నేను ఈ విధంగా ధనుర్మాసంలో 4 గంటలకి లేసి పూజ చేసుకుంటానండి. నేను ఇలా చేసుకోవటం వల్ల నాకు టైం చాలా బాగా అనిపిస్తుంది. లేట్ అయితే కాదు, ప్రశాంతంగా పూజ చేసుకోవచ్చు. తెల్లారినాక బయట ముగ్గు కూడా చూపిస్తున్నానండి. ఇప్పుడు 15 నిమిషాలు తక్కువ 7 అవుతుంది టైము. ఇంకా ఎవరు లేదు. నేను ఈ విధంగా ధనుర్మాసంలో మార్నింగే లేసి పూజ చేసుకుంటున్నాను. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు కామెంట్స్ పెట్టండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వాచింగ్.